రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజామాల దేవి మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ అర్బన్ పరిధిలో సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, ఎంఎస్ఎల్ పాయింట్స్, చౌక ధరల దుకాణాన్ని విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మూరు రూరల్ పరిధిలోని 2 ఎఫ్పి షాపులు, 3 ఐసిడిఎస్ కేంద్రాలు, జెడ్పీహెచ్ స్కూల్, ఎంపీపీ స్కూల్, ఎంఎల్ఎస్ పాయింట్ బొమ్మూరు, అలాగే రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ గర్ల్స్, ధవళేశ్వరం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గర్ల్స్, ఎర్రకొండ గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూళ్లను సందర్శించి తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం, అల్పాహారం, వసతి గృహాల్లో అందజేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు సరైన పోషకాహారం అందుతుందా లేదా అనే విషయంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. వంటలు చేస్తున్న క్రమంలో చక్కగా ఆహార పదార్థాలు ఉడికేలా పర్యవేక్షణ చేయాలని కూడా స్పష్టం చేశారు. అలాగే బొమ్మూరు ఎంఎల్ఎస్ పాయింట్ను కూడా తనిఖీ చేసి అక్కడ నిల్వ ఉంచిన ధాన్యాల నాణ్యత, బరువు ప్రమాణాలు, పంపిణీ విధానంపై ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలు అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలు, వసతి గృహాలు, ఐసిడిఎస్ కేంద్రాల్లో విద్యార్థులు, చిన్నారులకు సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని గంజమాల దేవి పేర్కొన్నారు. తనిఖీల అనంతరం లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చౌక ధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే సమయంలో తూకం విషయంలో ఖచ్చితత్వం పాటించాలని అత్యంత అవసరమని ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి పేర్కొన్నారు.